హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. ఎప్పట్లాగానే మీకు ఫస్ట్ డెమో చూపిస్తాను. నచ్చితే మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని, మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. సో చూశారు కదా, ఇక్కడైతే మీరు నచ్చిన ఫోటో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా గైడ్ ఇస్తాను. అయితే మీరు ఒక 30 సెకండ్స్ నేను చెప్పేది వినండి ఫ్రెండ్స్. మీ దగ్గర నుంచి నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. సో ఏంటంటే, నాకు యూట్యూబ్లో ఇంకొక ఛానల్ ఉంది, లైఫ్ స్టైల్ టాకీస్ అని. సో అదేంటంటే 4000 అవర్స్ అయితే రీచ్ అయిపోయింది, కానీ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. సో మీరు ఏం చేస్తారంటే, డిస్క్రిప్షన్లో ఈ ఛానల్కి సంబంధించిన వీడియో లింక్ కొట్టిస్తున్నా. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక్కసారి ఈ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మీరు కానీ మహీ టెక్ ఇన్ఫో ఛానల్ తరపున ఈ ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి. నేనైతే మిమ్మల్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకుని మీకైతే రిప్లై ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో ఒక చిన్న హెల్ప్ చేయండి, ఈ ఛానల్కి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో నేను కొత్తగా వచ్చిన ఇయర్ ఫోన్స్ కానీ, మొబైల్స్ కానీ, ఫిట్నెస్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్లు, టెక్నాలజీ న్యూస్ ప్రతిదీ కూడా కొత్తది అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో మీకు కంటెంట్ అయితే యూస్ అవుతుంది. సో ఒక్కసారి ఈ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ లింక్ ఇస్తున్నా. సెకండ్ది, ఫస్ట్ది ఏమో నాకు వేరే ఛానల్ లింక్ ఇస్తున్నా. సెకండ్ది వచ్చేసి మీకు టెంప్లెట్ లింక్ ఇస్తున్నా. టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు టెంప్లెట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. అయితే మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో KineMaster ఓపెన్ చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేసి ఇక్కడ 16:9 ఎక్స్పర్ట్ రేషియో ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఎంటీగా ఉంటుంది. మీడియా పైన ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఒక టెంప్లెట్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెంప్లెట్ లింక్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారు. టైటిల్ పైన ట్యాప్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. సో ఇలా ఫస్ట్కి తీసుకొచ్చేసి మీరు టెంప్లెట్ వచ్చేసింది కదా, లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా వస్తుంది. అయితే ఈ ఫోటో ఇందులో సెట్ అవ్వదు కాబట్టి ఇలా కిందకు వస్తే క్రాపింగ్ బటన్ ఉంటుంది. పైన మాస్క్ ఎనేబుల్ చేసి షేప్ పైన ట్యాప్ చేసి రెండో బాక్స్ సెలెక్ట్ చేసుకొని దీన్ని క్రాప్ చేయండి. సో ఇలా క్రాప్ చేయండి. క్రాప్ చేసేసారు కదా, పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి దీన్ని 30 సెకండ్స్కి డ్రాగ్ చేయండి. సో ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి దీని సైజ్ ఉంది కదా, దీన్ని ఈ బాక్స్లో కరెక్ట్గా సెట్ చేయండి. ఇలా బాక్స్లో సెట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇలా కిందకు వస్తే మీకు బ్లీడింగ్ ఆప్షన్ అని ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద స్క్రీన్ అనే బటన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఆ ఇమేజ్ అనేది ఆ యొక్క టెంప్లెట్కి అప్లై అయిపోతుంది. మీకు ఇంకేమైనా సైజులు తేడా అనిపిస్తే ఇమేజ్ని టచ్ చేసి ఇలా పైకి కిందకి జరుపుకోండి. సో అంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి అని చెప్తున్నా, కరెక్ట్గా ఫ్రేమ్లో పట్టేటట్టు. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, అంటే ఇలా సెట్ చేసిన తర్వాత సో ఇలా సెట్ అయిపోయింది, టెంప్లెట్కి యాక్టివేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆడియో బటన్ పైన ట్యాప్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు నచ్చిన సాంగ్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో నేను ఒక సాంగ్ని ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేశాను. సో నాకు ఇక్కడికి సాంగ్ వచ్చేసింది. సో ఇప్పుడు దీనికి సాంగ్ వచ్చేసింది కదా, ఒకసారి ఈ యొక్క గేర్ ఐకాన్ ఉంటుంది షేర్ సింబల్ పక్కన, దీన్ని టచ్ చేస్తే మీకు ఇక్కడ కింద ఆడియో ఫేడ్ అవుట్ అని ఉంటుంది. దీన్ని టిక్ తీసేసేయండి. సో టిక్ తీసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసింది. ఇప్పుడు ఈ టెంప్లెట్కి మన ఇమేజ్ సెట్ అయిపోయింది, మన యొక్క సో ఫోటో కూడా సెట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్కి ఏదో ఒక మ్యూజిక్ పెట్టి సో ఈ విధంగా సెట్ చేశారు కదా. ఇప్పుడు ఇక్కడ షేర్ సింబల్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి ఇక్కడ మీకు 4Kలోనా 720లోనా 1080లోనా మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ టెంప్లెట్లో మనకు నచ్చిన ఫోటో పెట్టుకొని, మనకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఒక అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.